గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాకుండా యావత్ ఇంటర్నెట్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి వీడియో. అది కూడా పవిత్ర పుణ్యక్షేత్రంలో అత్యున్నతమైనటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ఉన్నటువంటి ఒక మీడియా అధిపతి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి సుపరిచితులు. నాకు కూడా వ్యక్తిగతంగా స్నేహితుడని చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఒక మంచి వాతావరణంలో ఒకరినొకరు గౌరవించుకునేటువంటి ఒక వ్యక్తి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ప్రపంచంలోనే కోటానుకోట్ల మంది భక్తులను సంపాదించుకున్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న పరిస్థితుల్లో ఆ వ్యక్తి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అనండి, ఆరోపణ ఏం కాదు, అది ఆయన కూడా ఒప్పేసుకున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి మీద జరుగుతున్నటువంటి ట్రోలింగు మీద ఒక రాజకీయ పార్టీగా మాకు కూడా కొంత సామాజిక బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలతో మాట్లాడాలని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.